చేస్తున్నాము. ఈ రోజు నుంచే స్టార్ట్. బీటెక్ స్టూడెంట్ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. చూస్తే ఎలాంటి అబ్బాయి అయినా ఫ్లాట్ అవ్వాల్సిందే. చాలా తెలివైన అమ్మాయి కూడా. మరి అలాంటి అమ్మాయి అఘోరిగా ఎందుకు మారాలనుకుంది? అసలు అఘోరితో కలిసి ఎందుకు వెళ్లిపోవాలనుకుంటుంది? ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినకుండా నా ఇష్ట ప్రకారమే అఘోరితో వెళ్లిపోతున్నా అంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్ లో లెటర్ ఇచ్చి మరీ వెళ్లిపోయారు. తల్లిదండ్రులు మొర పెట్టుకుంటున్నా కూడా అసలు వాళ్ళ మాటలు కూడా పట్టించుకోవట్లేదు. తండ్రి చనిపోతా అంటున్నా కూడా కేర్ చేయట్లేదు. అంతవరకు ఆడుతూ పాడుతూ సరదాగా తిరుగుతున్న వర్షిని సరదాగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోలు చేసుకుంటున్న వర్షిని ఒక్కసారిగా అఘోరిగా ఎందుకు మారాలని ఫిక్స్ అయింది? అంతవరకు ఆ థాట్ కూడా లేని వర్షిని ఒక్కసారిగా ఎందుకు ఇలా మారిపోయింది? వాళ్ళు చేసుకున్న ఒకే ఒక్క మిస్టేక్, ఆ అఘోరిని తీసుకొచ్చి ఇంట్లో 5 రోజులు ఉంచుకోవడం. అప్పట్లో పవన్ కళ్యాణ్ మంగళగిరి వస్తున్నప్పుడు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా కలవాలంటూ లేడీ అఘోరి నాగసాధు రచరచ చేశారు. ఆ టైంలో ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్డుపై కూర్చుంటే బీటెక్ స్టూడెంట్ వర్సిటీ వెళ్లి ధైర్యంగా ఆ బట్టల్ని ఆవిడకు కప్పింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరికి కూడా పరిచయం ఏర్పడింది. ఆ రోజు నుంచి ఇద్దరు కూడా రాత్రులు పగలని తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు ఫోన్లు వీడియో కాల్లు మాట్లాడుకునేవాళ్ళు. ఒకరోజు మంగళగిరిలో కారు పాడైపోయిందంటూ ఆ కారు రిపేర్ చేయించుకునేంత వరకు మీ ఇంట్లో ఉంటానంటూ లేడీ అఘోరి బీటెక్ స్టూడెంట్ వర్షిని ఇంటికి వచ్చింది. అయితే వర్షిని ఇంట్లో అఘోరి వర్షిని కలిసి ఒకే రూమ్ లో ఉండేవారు. అదే రూమ్ లో 5 రోజులు ఉండడంతో ప్రతిరోజు రాత్రి కూడా వర్షినిపై అఘోరి ఏవో తెలియని పూజలు చేసేది. కాళ్లకు గంధం రాస్తూ ఏవేవో మంత్రాలు చదువుతూ మధ్యలో ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే వాళ్ళపై విపరీతంగా కోపం అవుతూ అది చూసిన వాళ్ళ అమ్మ నాన్న కూడా భయపడేంత విధంగా మా ఇంట్లో వద్దమ్మా బయటికి వెళ్లిపోయినా కూడా వినకుండా దాదాపు 2 సార్లు 5 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి తనపై ఏవో తెలియని వశీకరణ పూజలు చేసిందంటూ వాళ్ళ అమ్మ నాన్న మొరబెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే అఘోరి వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళిందో దాదాపు 1 వీక్ లోపలే ఈ అమ్మాయి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయి అఘోరి నాగసాధు నువ్వు లేకపోతే నేను బ్రతకలేనంటూ కొన్ని ఆడియో కాల్లు కూడా లీక్ అయ్యాయి. దీనంతటికి కారణం ఏంటంటే అక్కడ అఘోరిని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం వాళ్ళ తల్లిదండ్రుల తప్పు. ఎక్కడో హిమాలయాల్లో అడవుల్లో ఉండే ఈ అఘోరాలను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చివరికి ఇలాంటి ఫలితాలే వస్తూ ఉంటాయి.